నా బిజినెస్ని గ్రో చేసుకోవాలి, అది కూడా నేను మార్కెటింగ్ ఏం చేయకుండా పాసిబుల్ అవుతుందా? ఈ మధ్య ఒక ఫాలోవర్ అడిగిన క్వశ్చన్ ఇది. డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ గ్రో అవ్వాలంటే సేల్స్ ఇంక్రీజ్ అవ్వాలి. సేల్స్ ఇంక్రీజ్ అవ్వాలంటే కస్టమర్స్ ఎక్కువ రావాలి. కస్టమర్స్ ఎక్కువ మంది రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉన్నామని తెలియాలా, మనం ఏం చేస్తున్నామని కస్టమర్స్ తెలియాలి. లేకపోతే వాళ్ళు ఎలా వస్తారు? సింపుల్ చెప్పాలంటే నేను ఎవరికి నా బిజినెస్ గురించి చెప్పను, నేను ఏం ప్రమోషన్ చేయను, ఆటోమేటిక్ కస్టమర్ వచ్చిన దగ్గర కొనుక్కోవాలనుకుంటే అది బిజినెస్ కాదు, అది లాటరీ. చాలా మంది అనుకుంటాం మార్కెటింగ్ అంటే యాడ్స్ రన్ చేయడం, పెద్ద పెద్ద హోర్డింగ్స్ కట్టడము, సో ఇదే మార్కెటింగ్ అనేసి. అది ఒక్కటే మార్కెటింగ్ కాదు. ప్రతిరోజు కొన్ని కోట్ల మంది మన కస్టమర్స్ స్పెండ్ చేస్తున్న ప్లేసెస్ చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, యూట్యూబ్ తీసుకోండి, ఈ ప్లేస్లో అంతా కూడా మన కస్టమర్స్ ఉన్నారు. ఆ ప్లేసెస్లో మనం ఏం సేల్ చేస్తున్నాం, మన ప్రోడక్ట్ ఏంటి, మన సర్వీసెస్ ఏంటి, మనం ఫ్రీగా చెప్పుకోలేమా? మనం ఫ్రీగా షేర్ చేయలేమా? మార్కెటింగ్ అంటే మనం పాంప్లెట్స్ ప్రింట్ చేసి ప్రతి ఒక్కరికి ఇవ్వడం కాదు. మార్కెటింగ్లో చాలామంది చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటి తెలుసా? అందరూ నా కస్టమర్స్, అందరికీ నా ప్రోడక్ట్ అవసరం అవుతుంది అని అనుకోవడమే ఫస్ట్ పెద్ద తప్పు. మనం మార్కెటింగ్ చేయడానికే ముందు మనకి ఒక క్లారిటీ ఉండాలి. మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళ ఏజ్ ఎంత ఉండాలా, వాళ్ళు మేల్ అయి ఉండాలా, ఫీమేల్ అయి ఉండాలా, ఆర్ ఇద్దరునా అన్నది చాలా క్లియర్గా మనకు తెలిసి ఉండాలన్నమాట. తర్వాత మనం చేసిన పని ఏంటంటే మన టార్గెట్ ఆడియన్స్ ఎక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన టార్గెట్ ఆడియన్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారా, యూట్యూబ్లో ఉన్నారా, ఆర్ జిమ్లో ఉన్నారా, ఆర్ పార్కుల్లో ఉంటారా. సో ఇట్లాంటివి డీటెయిల్గా, నాట్ ఓన్లీ డిజిటల్, ట్రెడిషనల్గా అయినా కూడా మన ఆడియన్స్ ఎక్కడ ఉంటారు, మనం ఏం చేస్తే కరెక్ట్గా ఉంటుంది అన్నది మనం ఆలోచించుకోవాలి. ఈవెన్ చాలామంది పాంప్లెట్స్ పంచుతాం, పాంప్లెట్లో కంటెంట్ ఏముంటుందో కూడా అర్థం కాదు. సో ఏదో ఒక ఆఫర్ సంథింగ్ అన్నట్టుగా ఉంటుందన్నమాట. మనము పాంప్లెట్లో కానివ్వండి, ఒక ఇన్స్టాగ్రామ్ వీడియోలో కానీ మనం వాడే ప్రతి ఒక్క పదము కూడా పీపుల్కి కనెక్ట్ అవ్వాలన్నమాట. అంటే నెక్స్ట్ ఏముంది అన్నది క్యూరియాసిటీ క్రియేట్ అవ్వాలి. ఏదో మనకి ఎవరో చెప్పారు, ఒక ఆల్రెడీ రెడీమేడ్ టెంప్లెట్ ఉంది కదా, అదే ప్రింట్ చేసేద్దాము, ఆఫర్, ఇది ఆఫర్, బై 1 get 1 ఫ్రీ అన్నట్టు సింపుల్గా పెట్టేస్తే అందరికీ మీకేం డిఫరెన్స్ ఉంది? కాబట్టి మీరు చేసే వీడియోలో అయినా సరే, మీరు ప్రిపేర్ చేసే పాంప్లెట్లో అయినా సరే వాడే ప్రతి పదము కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పీపుల్ అటెన్షన్ని గ్రాప్ చేయడానికి, వాళ్ళు ఆగి నిలబడి చదవడానికి, ఆర్ మన వీడియో చూడడానికి. సో ప్రతి పదాన్ని కూడా చాలా కేర్ఫుల్గా వాడండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మార్కెటింగ్ లేకుండా బిజినెస్ గ్రో అవ్వడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు అనుకున్నట్టుగా మనం మంచి సర్వీసు, మంచి ప్రోడక్ట్ ఇచ్చామంటే కస్టమర్స్ ఆటోమేటిక్గా మౌత్ పబ్లిసిటీ వల్ల వస్తారు అనుకుంటే అది కూడా మార్కెటింగే. ఎందుకు అది కూడా మార్కెటింగే అంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్ దగ్గర మీ సర్వీస్ గురించి చెప్తున్నాడు, అది మార్కెటింగ్ కాదా? కానీ ఈ మార్కెటింగ్ అనేది మీ కంట్రోల్లో ఉండదు, అది లక్పై డిపెండ్ అయి ఉన్న మార్కెటింగ్ స్ట్రాటజీ. కొంతమంది మన సర్వీస్ తీసుకుంటారు కానీ ఎవరికి రెఫర్ చేయరు, ఎవరికి ఇక్కడ నేను తీసుకున్నాను అని హ్యాపీగా ఉన్నాను అని ఎవరు చెప్పరు. అలాంటి కస్టమర్స్ చాలామంది ఉన్నారు, చాలామంది నేను చూస్తున్నాను. మార్కెటింగ్ గురించి ఇంకా క్లారిటీగా బేసిక్స్ను తెలుసుకోవాలనుకుంటే మన 3 hours ఏ బిజినెస్ క్లారిటీ అండ్ డైరెక్షన్ వర్క్షాప్ ఒకసారి అటెండ్ అయ్యి చూడండి. మేబీ ఆ వర్క్షాప్లో ఒక చిన్న ఐడియా మీ బిజినెస్ డైరెక్షన్ మొత్తాన్ని చేంజ్ చేయగలదేమో కదా. డోంట్ మిస్. సీ యూ ఇన్ ద వర్క్షాప్.